కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమయం కేంద్ర ప్రభుత్వం తక్కువ వల్ల 4 గంటలు 5 కొంచెం ఎండ చల్లబడిన తర్వాత పెట్టుకోవాల్సిన మీటింగ్లో సమయం తక్కువ అవడం వల్ల కొంచెం మిట్ట మధ్యాహ్నం కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎండలో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు, వేరే దారి లేక గత్యంతరం లేక వచ్చాను. మీరు ఒక్క 2 గంటలు పడ్డ కష్టాన్ని మన ప్రభుత్వం రాగానే మీకు చల్లపరుస్తాను. మీది నూజివీడు అభ్యర్థిగా పెద్దలు ఉన్న బసవ భాస్కర్ రావు గారిని మన జనసేన పార్టీ నుంచి నూజివీడు అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం, మనం ముందు పెడుతున్నాం. అలాగే మన ఏలూరు పార్లమెంట్కి డాక్టర్ పి పుల్లారావు గారిని మన పార్లమెంట్ అభ్యర్థిగా పెడుతున్నాం. ఏలూరు పార్లమెంట్కి మన సమస్యల గురించి జనసేన ఏం చేయబోతుంది అని మాట్లాడబోయే ముందు ఒకసారి ఇక్కడ ఉన్నది ఆడపడుచులు చూసిన సగటు వయసు 18, 20 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళంతా జనసేనను అర్థం చేసుకుంది. ఒక విచిత్రమైన ఒక విషయం ఏంటంటే జనసేనను అర్థం చేసుకుంది, బలీయంగా అర్థం చేసుకుంది. ఈరోజు జనసేనకి అసలు ఒక్క అభ్యర్థి అయినా ఉంటాడా పోటీ పెట్టడానికి? అసలు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అసలు తాను నిలబడతాడా, తను పారిపోతాడా? ఇలాంటి కామెంట్స్ నుంచి ఈ రోజున మనం మిత్రపక్షాలతో కలుపుకొని బహుజన్ సమాజ్ పార్టీతో కానీ సిపిఐతో కానీ సిపిఎంతో కలుపుకొని దాదాపు ఇప్పటికీ 160 మంది అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ముందుగా పెద్ద నాయకులు రాలేదు మనకి. ఎవరు తీసుకొచ్చారంటే ముందు మా జన సైనికులు కదిలారు. పిల్లల ఉత్సాహం చూసి అసలు పెద్దవాళ్ళు ఆలోచించారు, చాలా అనుభవజ్ఞులు. ఎందుకు ఇంతమంది యువత కదులుతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ జనసేన అంటే ఎందుకు ఆడపడుచులు కానీ యువతి యువకులు కానీ